ఈక్వల్ టు -1 into 4 మళ్ళీ 3 into 4 ఇలా మొత్తం సమ్ చేసుకున్న తర్వాత వచ్చిన నెంబర్ని లాస్ట్ వస్తుంది కదా, ఆ నెంబర్ని మళ్ళీ ప్లస్ చేసుకోవాలి. ఇక్కడ దాకా వచ్చిన నెంబర్స్ ప్లస్ చేసుకుంటే వచ్చే నెంబర్ లాస్ట్ ఇక్కడ వచ్చిన నెంబర్ని డినామినేటర్ మిగిలిన నెంబరు నామినేటర్ మిగిలిన నెంబర్ రెండు కూడా క్యాన్సిల్ అవుతే చేసుకోవాలి, లేకపోతే ఇంకా అదే ఆన్సర్. నాకు అర్థం కాలేదు. ఇప్పుడే కేటు విన్నా ఏజ్జాను చదువుకొని చెప్తున్నాను ఇక్కడ ఇందాక నుంచి. ఇప్పుడు సమ్మన్నవని చెప్తున్నాను, లేకపోతే ఇది కూడా చెప్పను. చదువుకో ఎల్లుడిగో. నాకు అర్థం కాలేదు. ఏది అర్థం కాలేదు, ఎక్కడ అర్థం కాలేదు చెప్పు. చెప్తే సమ్మంత అర్థం కాదు. ఇక్కడ 1/2 ఉంది, 1/3 ఉంది, 2/6 ఉంది, 3/9 ఉంది, 4/12 ఉంది. ఇక్కడ ఓన్లీ పై నెంబర్లకే మైనస్ యాడ్ చేశాడు వాడు, కింద నెంబర్కి మైనస్ యాడ్ చేయలేదు. ఇక్కడ కూడా అలాగే చేశాడు, పై నెంబర్లకే యాడ్ చేశాడు, కింద నెంబర్కి యాడ్ చేయలేదు. ఇక్కడ ఫస్ట్ ఉన్న నెంబర్ను అంటే ఇక్కడ చూడు విడివిడిగా 1/3 ఇచ్చాడు. ఆ నెంబర్ని తీసుకొని మిగతా నెంబర్లు అన్నింటికి ఫస్ట్ ఇంటూ చేసుకో. 1 into 2 తర్వాత 3 into 2 అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ 1 into 3 తర్వాత 3 into 3 అయిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ 1 into 4 మళ్ళీ 4 into 3 into 12 చేసుకుంటే ఎలా వచ్చిన చూడు. ఇక్కడ కాలేదు అక్క, ఏది అర్థం కాలేదు చెప్తున్నాను కదా. దీని కానీ ఇంకెవరు చెప్తాడు ఛాన్సీ? నాకు అసలు బుర్రకి ఎక్కట్లేదు అక్క. ఏది ఎక్కట్లేదు? ఎందుకు ఎక్కట్లేదు? ఎందుకు ఎక్కట్లేదు? నేను చెప్పను అయితే గెల్లు, నాకు చదువుకొని చెప్తున్నాను కదా, రేపు సీటు ఉందని. చెప్పు నీట్గా మంచిగా నీట్గా అంటావు ఎందుకు? ఈ సొమ్ము ఇక్కడ వేసుకోవాలి, ఇది ఇక్కడ వేసుకోవాలి అని చెప్తే ప్రాబ్లం కాదు. ఒకసారి పెంచలేదు ఇక్కడ ఇలా క్వశ్చన్ ఇచ్చాడా, ఈ క్వశ్చన్లోని 4 ప్యాటర్న్స్ ఇచ్చాడు. ఇక్కడ ఏంటి 1/3, 2/6, 3/9, 4/12 మైనస్ ఇచ్చాడు. నేను చెప్పింది పూర్తిగా విను, అడ్డుకోసం ఇక్కడ చెప్పింది ఇక్కడ నేను చెప్పింది పూర్తిగా విను, అడ్డుకోసం లేకు. ఎందుకు అలాగా? పూర్తిగా విను. మైనస్ ఉంటే ఏంటి, ప్లస్ ఉంటే ఏంటి, నీకు అక్కడ అడిగింది ఆన్సర్. అక్కడ మైనస్ ఉంది కదా ఒకటి పక్క. అవును జాను, మైనస్ ఉంది, అది చెప్పు. మరి మైనస్ ఉంచాను, పైన ఉంది -1/3 ఉంది. -1/3తో మిగతావన్నీ ఇంటూ చేసుకోవాలి. ఎలాగా ఫస్ట్ పైదంతా కింద ఇంటూ చేసుకుని వెళ్ళాలి. ఆ వచ్చిన నెంబర్లకు ఎలా వచ్చినాయి ఇక్కడ చూడు. ఫస్ట్ 1 1 3 1 3 కదా, -1/3 వేసుకోండి. ఇప్పుడు 1 into 2 3 మర్చిపోయాను. అదే జాను మర్చిపోవడము, నా చిరాకు వస్తుంది చెప్పి చదువుకోవద్దా? చదువుకోలేదు తెలుదని అడుక్కో, అది బాగా చెప్తుంది. వెళ్ళిపో, నా దగ్గర రాకు, వద్ద మాత్రం కొడతాను సరే. అక్క ఎక్స్ప్లెయిన్ చెయ్యక్క, నేను చదువుకోవాలి జాను. అక్క నేను చదువుకోవాలి జాను. అది ఇలాగే ఆ బుక్ ఇలాగా చదువుకో. అడుగు అక్క. 10th క్లాస్కి వచ్చి 8th క్లాస్ సమ్మర్ కూడా రారా అంటారు. నువ్వు అర్థం చేసుకో, నీకు తెలియదు ఏంటి అంతా చెప్తున్నప్పుడు. మర్చిపోయి మాగిగా తీర్తప్పుడు అంటే మొత్తం అంతా బయటికి వెళ్ళిపోయింది. అదేలా బయటికి వెళ్ళిపోయి ఛాన్సీ బుర్ర అంటే నేను ఎలా చెప్తే ఎలా గెలిపింది. జోక్ చేస్తున్నావా? జోక్ కాదు, జోక్ చేస్తున్నావా? నిజంగానే జోక్ చేస్తున్నావా? ఏం కాదు ఫస్ట్ అనే అంటనా అప్పుడు నువ్వు చెప్తప్పుడు వెళ్ళిపోతుంది. నీరు వెళ్ళిపోతుంది, ఎలా వెళ్ళిపోతుంది? వెళ్ళిపోతుంది. ఏ జాను నా పిచ్చి అవుతున్నావు ఇందాక నుంచి. అసలు జోక్ చేయడానికి కూడా అర్థం కాదు ఉండాలి. నేను చదువుకోవాలి అని ఇంత క్లారిటీగా చెప్తున్నప్పుడు చదువుకో అక్క అని అనుకుంటా వచ్చేందుకు కళ్ళు డిసిప్లిన్ ఇందాక అలాగే వచ్చావు. సమ్మర్ రావట్లేదు అక్క నాకు. సమ్మర్ రాపడి టీచర్ చెప్పారు కదా, టీచర్ చెప్పినప్పుడు వినలేదా? నాకు సమ్మర్ రావట్లేదు, అర్థం కావట్లేదు. ఎందుకు అలా ఒప్పుకున్న స్టైల్ ఏంటి? సమ్మ అందుకే రాదు, సమ్ములో అందుకే రావు. వచ్చి విను నేరుగా.
లాస్ట్ టైం ఫైనల్ ఒకసారి చెప్తాను ఇంకా. అదే కాకపోతే నువ్వు 10th క్లాస్ వేస్ట్. పో సమ్మర్ కూడా రావు. రావు వెళ్ళు నేర్చుకో అయితే పో. నీకు వచ్చు కదా, నీకు వచ్చే కదా, నేను చేసుకో పెట్టుకొని వెళ్ళు. చెప్పు ఏ అది చెప్తే నీటి వెళ్ళలేవా మరి? ఇలా లాస్ట్ ఇంకోసారి చెప్పను, నిజంగా అమ్మ చెప్పేది వెళ్ళి అసలు వేసామంటే ఇంకోసారి. నాకు అర్థం కాదు, నువ్వు చెప్పుకున్నా పర్లేదు. ఏది అర్థం కాదు జాన్స్, ఇంత క్లాటింగ్ ఇంకెవరు చెప్తాడు? హరిక నీకు అర్థం కాదుదా? హరిక సమ్మలు చెప్తుంటే అర్థం కాదుదా నీకు? దానికే అర్థం అవుతుంది. 10th క్లాస్ కాబట్టి 10th క్లాస్ అయితే ఇలా రా క్లాస్ ఉంది చదువుకోను కాబట్టి అర్థమవుతుంది. నీకు కొత్తగా వచ్చావా? కొత్తగా వచ్చాను. నీకు 8th క్లాస్ కూడా ఎంటరింగ్ అయ్యాను. అయితే కొత్తగా ఉంటాయి ఇవి. డివిజన్స్ ఉంటాయి కొత్త కొత్త మారవా? ఏం మార్చి ఛాన్స్ ఇక్కడ నీకు ఏమి ఇచ్చాడు? ఒకదానికి మైనస్ ఇచ్చాడు. జోక్ ఏమి ఇచ్చాడు? అడిగేసాను అన్నాడు. నువ్వు రావట్లేదు చదువుకోవాలని చెప్తున్నప్పుడు కూడా నువ్వు ఇంకా ఇలాగా పిచ్చెక్కిచ్చేతుంటే మనుషులకి ఎందుకు? నేను జోక్ చేస్తున్నాను నీకు. మెడికల్ క్యాంప్ అయ్యింది, అక్కడ బీపీ చెక్ చేయించుకున్నాను. బీపీ లేదమ్మా కరెక్ట్గా ఉంది అన్నారు. అక్కడ నుంచి వచ్చాక నువ్వేమొచ్చి ఈ చెత్త క్వశ్చన్లు అడిగి నాకు అర్థం కావట్లేదు, నాకు అర్థమవుతుంది ఐకాన్సర్ అలా వెళ్ళిపోయి అని చెప్తుంటే నాకు ఉన్న బీపీ పెరిగిపోతుంది ఏమనుకుంటుంది. వెంటే విని లేకపోతే వెళ్ళిపోయి ఇక్కడ నుంచి. చెప్పు ఏ చెప్పాలి? ఇక్కడ ఇచ్చిన చెప్తాం. ఇక్కడ ఇచ్చిన నెంబర్ని ఒక నెంబర్ ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ 4 డిజిట్స్ ఇచ్చాడు. నాకు అర్థం కావట్లేదే, నేను వెళ్ళిపోతానే. ఎట్టుకొని వెళ్ళిపో ఛాన్సీ. నాకు కళ్ళ ముందు ఇంటికి ఒకసారి కూడా తిను. ఏదో నీకు ఒక్కరిదానికి జీవితంలో సమస్య వచ్చినట్టు చెప్తావు. ఒక్కదానికి వచ్చు, నీకు వచ్చు కదా, నేను చూస్తాను. ఫ్రెండ్స్ బాగా సతాయించేసాను వాళ్ళు ఫుల్గా నవ్విచ్చాను, కాకపోతే వాళ్ళు నవ్వలేదు ఎందుకో. సతాయించేసాను ఫుల్గా. చూద్దాం మరి తర్వాత వీడియోలు కలుద్దాం. పార్ట్ 2 అని పెట్టండి, ప్రాంకులు చేయమని కూడా చెప్పండి. బాయ్ బాయ్.